తర్వాత మిమ్మల్ని టీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు మిమ్మల్ని కలిసి సంప్రదించి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు చర్చ జరిగింది. ఇందులో వాస్తవం ఎంత? బీఆర్ఎస్ ఏ నాయకులు కూడా, కాంగ్రెస్ ఏ నాయకుడు కూడా నాతో సంపర్కం చేయలేదు, చెయ్యరు కూడా. వ్యక్తిగతంగా హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ వ్యక్తిగతంగా వాళ్ళు నాకు గుర్తిస్తారు, పరిచయం కూడా ఉన్నది. కానీ వాళ్ళు ఫోన్ చేసినారు, వాళ్ళు చాలా బిజీ ఉన్నారు. వాళ్ళు పార్టీని స్ట్రాంగ్ చేయడానికి, ఇంకా కాంగ్రెస్ తెలంగాణకి డబ్బు లేదు, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొని రావాలి, దాంట్లోనే వాళ్ళు చాలా బిజీ ఉన్నారు. వాళ్ళు రాయాసింగ్ గురించి ఎందుకు ఆలోచన చేస్తారు? నా వల్ల వాళ్ళకి నష్టమే, లాభమేమి లేదు. ఎందుకంటే నేను ఒక హిందూవాదిని. నాకు బీఆర్ఎస్ వాళ్ళు కూడా తీసుకోరు, కాంగ్రెస్ వాళ్ళు కూడా తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఎంఐఎం కావాలి. ఇప్పుడు ఎంఐఎం ఏ పార్టీలో ఉంటే రాయాసింగ్ అక్కడ 100% ఉండరు. అందుకోసం ఏ పార్టీ వాళ్ళు కూడా నాకు సంపర్కం చేయలేదు, చేయరు కూడా. మీరు మీ పార్టీకి రిజైన్ చేసి